మా ఆయన నేను కరాటా నేర్చుకొని గిఫ్ అని గుద్దుతే అవి బయటికి కనబడద్దు సారు దెబ్బలు. నా మెడల్స్ ఎత్తవా? పిల్లని కొడదామని నేను అంత నేర్చుకొని ఈ రోజు మళ్ళీ నేను కొత్త బిజినెస్ తోనైతే వచ్చేసాను. నాకు వచ్చిన బ్లాక్ బెల్ట్ కరాటేలో ఉంది కదా, అందుకే నేనైతే ఇప్పుడు కరాటే బిజినెస్ అయితే పెట్టేశాను. కరాటే స్కూల్ ఎవరికి కరాటే నేర్పియాలన్నా నేర్పించేస్తాను. వాట్సాప్ లో పెట్టి బాగా సేపు అవుతుంది కదా, ఇంకెవరు వస్తలేదేంది? నాకు కరాటే స్కూల్ పెట్టి బాగానే సేపు అవుతుంది కదా, ఇంకా వస్తలేరు. ఎంతమంది చూసిరు? ఇంకోటి పెడతావు తొందర రమ్మని. ఓ అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడికి వచ్చి కరాటే స్కూల్ కదా. నాకు తెలుసు ఇది కరాటే స్కూల్ అని, నేను అందుకే వచ్చి ఇక్కడ ఎడతాన్నా. అగో, నీకు కరాటే స్కూల్ అని తెలిసి ఇక్కడికి వచ్చి ఎడతానా అంటాను. ఏమైందమ్మా, నీకు ఆకలి గిట్ల అవుతుందా? అన్నం పెట్టమంటావా? నాకు ఆకలి అయ్యి ఏడుస్తలేడు సారు, నాకు అన్నం ఏమద్దు. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. మరి అన్నం వద్దంటాను. 10-20 పైసలు ఇయ్యన్నా అమ్మ, ఎక్కెక్కి పడి ఎడతాను. నేను ఇక్కడికి ఇంత బాధ పెట్టుకొని ఎందుకు వచ్చినా ఏమో, మీరు పైసలు ఇవ్వన్నా అన్నం పెట్టన్నా అని అడుగుతారు. 10-20. నేను వచ్చింది అవిటి కోసం కాదు సారు, కరాటే కోసమే వచ్చిన. ఓహో, కరాటే కోసం వచ్చినావా అమ్మ? దానికోసం ఎందుకు ఎడతాను? ఫీజు ఇస్తే నేను నేర్పిస్తా. సరే గాని మీ మనవరాలు కరాటే నేర్పించుడు. ఏంది గుండు సారు గట్లా అంటారు? నేను చూస్తే మీకు ఎట్లా కనబడతాన్నా? మనవడు మనవరాలు ఉన్నట్టు కనబడతానా? వాళ్ళకి కాదు నేర్పించుడు, నాకే కరాటే నేర్పియాలి, నేనే నేర్చుకుందామని వచ్చిన. ఇప్పుడు నీకెందుకమ్మా సగం ముస్లామైనావు? ఏంటి బాబన్నా, ఇంకోసారి అన్న. ఇప్పుడు నీకెందుకమ్మా సగం ముస్లామైనావు? ఇప్పుడు నువ్వు నేర్చుకొని ఏం చేస్తావు కరాటే? ఏందయ్యా సారు, నీకేం చెప్పమంటున్నావు? నా బాధ నీకేం తెలుసు? రోజు నా మొగడు తాగొచ్చి నా ఈ పంత చింతపండు చేస్తాడు. నేను కూడా కరాటే నేర్చుకొని ఉంటే నేను కూడా అట్లనే గుద్దొచ్చు కదా, అందుకే నేర్చుకుందామని వచ్చినయ్యా సారు. అబ్బా, నీ బాధ బాగానే పెద్ద ఉన్నది కదా అమ్మా. సరే, ఇక నీకు కరాటే ఎట్లా నేర్పిస్తా అంటే, మీ హస్బెండ్ ని పొట్టు గుద్ది కొట్టేలాట్టు చేపిస్తా నిన్ను. సరే సారు, మరి నేర్పియుర్రి. సరే, నీ పేరు చెప్పమ్మా. రజిత సారు. రజితనా? ఓకే, నీ ఫీజు వచ్చేసి 3000. అవి ఇచ్చినాక ఇక నేర్పిస్తా. అయ్యో సారు, ఇప్పుడు తేలే కదా నేను 3000 రేపిస్తా, ఇవాళ నేర్పియుర్రి సారు. పైసలు రేపు ఇస్తా అంటున్నావు కదా అమ్మా, ఇక రేపే నేర్పిస్తా. పైన షర్ట్ వేసుకొని రా అమ్మా. సారు, నేను 3000 పట్టుకొని డ్రెస్ వేసుకొని రేపు వస్తా గాని, మా ఆయన నేను కరాటా నేర్చుకొని గిఫ్ అని గుద్దుతే అవి బయటికి కనబడద్దు సారు దెబ్బకే తాగుడు బంద్ చేయాలి. నాకు అట్లా నేర్పిస్తారా సారు? అమ్మా, ఎట్లా నేర్పిస్తా అంటే, నువ్వు మీ ఆయనని గిట్లా తల కిందులుగా ఏలాడేసి మొత్తం బాక్సింగ్ ఆడాలి. అట్లా నేర్పిస్తా పో అమ్మా. రేపు 3000 తీసుకొని రా. సరే సారు, మీరు అట్లా నేర్పిస్తా అంటే 3000 తక్కువ తీసుకొని వస్తా. పోతున్నా తీసుకొని రా అమ్మా, నీకు ఇంకా మంచిగా నేర్పిస్తా. దెబ్బకే తాగుడు బంద్ కావాలి. అబ్బా, ఒకళ్ళైతే వచ్చేసిరు. ఇంకోళ్ళు తత్తారు కదా.
వైట్ బెల్ట్, ఎల్లో బెల్ట్, బ్లాక్ బెల్ట్ ఇవన్నీ బెల్ట్ నేర్పియాలి. నెలకి 3000 అవుతాయి సరేనా? అయితే మాస్టర్ నేను బెల్టుల కంపెనీ పెట్టుకునుడేనా అన్ని బెల్టులు తయారు చేసి నేర్పిస్తావా? మీకు కొంచెం నోటితో ఎక్కువ అండి. నేను బెల్ట్ అంటే ఇలా కరాటే అంటే ఒక్కొక్క స్టెప్ వేన కొద్దీ ఒక్కొక్క బెల్ట్ మనకత్తది. నేర్పించి తయారు చేసుకొని అమ్ముడు కాదు సరేనా బాబు? ఏందో నీ కంపెనీ పెట్టుకోనుండే నా బెల్ట్ల కంపెనీ అంటాను. ఇంకిలా ఈ నాంచాక్ కటానాలు ఇంకా కర్రసామ అవన్నీ ఉంటాయి నేర్పించుడు. అయితే ఈరోజు అన్ని నేర్పిస్తావా మాస్టర్? ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? బాబు ఇది ఒక్క రోజులో నేర్చుకునేది కాదు, దీనికి సంవత్సరాలు పడతాయి. సరే గాని నువ్వు పైసలు ఇచ్చి నీ పేరు చెప్పు, నెలకి 3000 సరేనా? నేను ఇల్లు ఎంటర్ చేస్తా నీ పేరు. ఇయ్యవు బాబు పైసలు, నీ పేరు చెప్పు. నా పేరు రింకు. ఇంకా ఇగో తీసుకో మాస్టర్ 3000. ఓకే 3000 ఉన్నాయి. ఇక నీకు ఇయాల్టి క్లాసు నేర్పిస్తప్పా. మాస్టర్ నేను ఈరోజు కరాటే నేర్చుకుంటాను కదా, నా మెడల్స్ ఎత్తవా? ఏంటి బాబు నువ్వు ఇయాల కొత్త నేర్చుకుంటానా? నీకు అవి కావాలనా? అవి నేను 10 సంవత్సరాలు కష్టపడి వేరే వాళ్ళతో కొట్లాడి గెలుచుకున్నా. ఇవి ఇచ్చేదందుకు కాదు, అయినా నాకు వచ్చిన మెడల్స్ అని ఇక్కడ పెట్టుకున్నాం. చూసా ఎట్లున్నాయి? ఇవి ఫుల్ కష్టపడితే వచ్చినాయి నాకు. నీకేందో ఇయ్యానాడ ఏందో చక్కగా కరాటే నేర్చుకున్నావు బా. నడ నిల్చో బాబు. ఫస్ట్ వామప్ చేయాలి సరేనా? ఫస్ట్ ఇట్లా దురుకు, ఆ చెప్పులు ఇప్పు బాబు. నెక్స్ట్ ఇగో ఇట్లా వేయి బాబు, ఇట్లా పట్టుకో, అట్లా వేయి. నెక్స్ట్ ఇగో ఇట్లా బాబు ఆగు, ఇట్లా ఊకో. ఇట్లా లేచి ఇట్లా అని కూకోవాలి, అట్లా చెయ్యి. ఇగో కాలు దూరం ఉంచాలి ఇట్లా అని, కింద బ్యాలెన్స్ తీసుకోవద్దు. ఈ కాలు స్ట్రేట్ ఉంచు. చెయ్యి. గట్లను పడతాను. ఇగో ఇప్పుడు ఈ కరాటే నేర్పిస్తానా? ఇగో గిట్లాను ఓసాను ఓస్. ఇగో ఇట్లున్నదా, గిట్లా పెట్టుకో. ఈ కాల్ని ఇట్లా అను, తర్వాత ఇట్లా పెట్టుకో. అంగు ఈ కాళ్ళ నంచు, ఇంకా రైట్. అట్లా ఊకో. కాదు బాబు ఇంకొంచెం వీటిని దగ్గర కాను. ఊకో రైట్. ఇట్లున్నావా? ఇట్లా రైట్ హ్యాండ్ ముందర కట్టు. నేను పని అనుడితోనే కియాయి అనాలి, ఈ లెఫ్ట్ హ్యాండ్ తోని పని చేయాలి. 1 కియాయి అనాలి. కియాయి గుర్తుడితోనే ఇట్లా కియాయి అనాలి. ఇప్పుడు రైట్ హ్యాండ్ పెట్టుకొని రెడీ ఉండు. ఇప్పుడు నేను 1 అన్నట్టు చెప్పుడుతోనే ఇట్లా నీ చెయ్యిని ఇట్లా తీసుకొని ఇట్లా అని కియాయి అనాలి. ఈ చెయ్యిని ఇట్లా పెట్టుకోవాలి సరేనా? 1 కియాయి. గిట్లా కాదు, గిట్లా బాబు, గిట్లా. ఇది ఇక్కడ ఉండాలి, ఇట్లా పోవద్దు, గిట్లా బయటికి రావద్దు, దీనికి తాకుతుంది. గిట్ల ఉండాలి సరేనా? ఇట్లా ఊకో. 1 కియాయ్. మళ్ళా గిట్లేది బాబు, గిట్లా గుద్దాలి. గుద్దుడు రాదా? ఇట్లా గుద్దాలి. 1 కియాయ్, 2 కియాయ్, 3 కియాయ్. బాబు నీకు
నువ్వు చెప్పింది ఎత్తాను అని ఇంకెక్కువ నేర్పియాలా? చెప్పింది ఎత్తలేడు, ఇంకెక్కువ ఎత్తాడు. ఇంతేనా నాట, ఇంతేనా? చిన్నోడా ఇప్పుడు చిన్నోడా మంచి కరాట నేర్చుకుంటుందా? చిన్నోడా కరాట నేర్చుకుంటావా రా? మాస్టర్ చెప్పు బాబు. మావానికి కరాట నేర్పాలి. బాబు మొత్తం వైట్ బెల్ట్, ఎల్లో బెల్ట్, ఆరెంజ్ బెల్ట్, బ్లూ బెల్ట్, గ్రీన్ బెల్ట్లు, బ్లాక్ బెల్ట్, ఇవన్నీ బెల్ట్లు ఉంటాయి. అట్నే ఇంకా నాంచాకు, కటానా, ఇంకా కర్రసామురా అవన్నీ ఉంటాయి. అవన్నిటికి నేర్పించేటందుకు నెలకి 3000 అవుతాయి. మాస్టరు మావానికి గన్ని బెల్ట్ వద్దు, మావానికి ఒక బ్లాక్ బెల్ట్ చాలు. బ్లాక్ బెల్ట్ నేర్పించడానికి ఎంత చెప్పు. బాబు ఒక్కటి నేర్పించుడు ఉన్నది. ఈ బ్లాక్ బెల్ట్ రావాలంటే ఫస్ట్ అవన్నీ బెల్ట్లు దాటుకొని రావాలి. అట్లయితే బ్లాక్ బెల్ట్ వస్తుంది. అది ఒకటే నేర్పి గికటే నేర్పి అంటే కలవది. గవాన్ని మాకు వద్దు మాస్టరు. నీ బెల్ట్ ఇయ్యి, మళ్ళా నువ్వు దుకాణంలో కొనుక్కో. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న నీ బెల్ట్ ఇయ్యి, మళ్ళా నువ్వు దుకాణంలో కొనుక్కో. అయ్యా బాబు నీకు చెప్తే అర్థమైతే లేదా? ఇది బయట షాపులలో దొరికే బెల్ట్ కాదు. ఇది మనం కరాటేలా ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ పోవాలి. పోటీలల్లో గెలుచుకుంటుంటే ఇవి వస్తాయి. సరేనా? నెల 3000 గంటే తగ్గది. మాస్టరు తగ్గదంటావా? తగ్గది. అరే చిన్నగా నీ కరాటే అద్దంటే ఇంటిలేవాయే. ఈ నెలకేమో నా మాస్టర్ 3000 అనబట్టే. అద్దురా ఇంటికి పోదాం పారా, నేర్చుకుంటావా? వేసేసాడు బాగా వేసేసాడు. సరే ఏం చేస్తారా, నీతో ఉన్నది నాకు. మాస్టరు 3000 అయితే 3000 నేర్పి ఇక. సరే పేరు చెప్పు బాబు. రియాన్షు. రియాన్షా? ఆ. పైసలు ఇయ్యి బాబు. ఫోన్ పే. ఫోన్ పేనా? ఆ. ఇగో స్కానరు. ఇక అయిపోయినాయి చూడు. రైట్. దారా చిన్నగా నేర్పిస్తాడు దా ఇక. పా పట్టుకొని నేర్పి. నీకు చేసినట్టు ఏపి బాబు. సరే సరే. ఇగో ఫస్ట్ ఇగో గిట్లా అనిపి. ఇట్లా దగ్గర కొను. ఇగో గిట్లా అంచు. ఓషను 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 ఓష్ అను. అంటలేడు కదా బాబు. ఇక వాడు మాట్లాడాడు ఎక్కువ. అవునా? ఆ. సరే ఇగో ఇట్లా దింపి కళ్ళని. తలకాయ ఇట్లా దింపు. చాలా ఇగో ఇట్లా ఇట్లా అనిపి. ఇట్లాను. వెరీ గుడ్ బాబు. ఇప్పుడు కరాటే చేద్దాం. ఫస్ట్ చేసిందేమో వామప్పు. ఇగో బాబు ఇట్లా పెట్టు. కాళ్ళు దూరం ఉంచి ఇట్లా ఆను. కాలాడు దూరం పెట్టు. నెక్స్ట్ ఇగో గిట్లా అని ఇట్లా ముట్టుకోపియాలి. ఇట్లా అని ఇట్లా. ఓకే. అట్లాను అను. కాలు దగ్గర పెట్టుడా? కాలు దగ్గరకు పెట్టి ఇట్లా దూరం పెట్టి ఇట్లా కూకోవాలి. కాలు దగ్గర పెట్టు రమ్మను. కాలు దూరం పెట్టు. ఇట్లా కూర్చో. ఇంటికాడ ఏపి బాబు. చేపిస్తా. ఈ రైట్ హ్యాండ్ ముందర పెట్టి ఇట్లా గిట్లా పెట్టు. ఇప్పుడు నేను 1 అనుతోనే ఇట్లా అని గుద్దాలి. సరే ఓకే. ఇట్లా ఇట్లా. ఓకేనా? 1. గట్లు ఎందుకు గుద్దినవరా మాస్టర్? మాస్టర్ దెబ్బ తాకింది కావచ్చురా. బలం బాగానే ఉంది మేవాడికి. మరి మావాడు గుద్దు అని అంటే గుద్దుతాడు నిన్ను. అబ్బా గట్ల కాదు బాబు. నేను చెప్పినట్టు అమ్మా. 1 అనుడితో గుద్దు అని అన్నావు కదా. మావాడు అనుకున్నాడు కదా 1 అనుడితో నిన్ను గుద్దు అని అనుకున్నాడు. నన్ను గుద్దు అన్నాడు కాదు బాబు. గిట్ల గాల గుద్దు అని అమ్మ. అయ్యో గాలి అన్నట్టు గుద్దురా, మాస్టర్ని కాదు. ఇప్పుడు మళ్ళా 1 2 2 3 4. ఇవాళకి చాలు. ఇక రేపు తీసుకురాపో. సరే మాస్టరు. రారా పోదాం. రారా. పొలానికి ఓపలం లేదు. ఘోరం గుద్దుతే ఇక 3000 అయితే వచ్చినాయి. ఇవాళ బాగానే బిజినెస్ నడిచింది. మధురమే సురాపానకం
ఏ మాస్టర్, ఏ మాస్టర్, లేవయ్యా మాస్టర్. ఏ మాస్టర్, నా కరాటా నేర్పియాలి మాస్టర్. ఏ బాబు ఏంది నన్ను కొడతాను? మరి నిద్ర పోతే కొట్టకుండా ఏం చేయాలంట? నువ్వు పిలిచి పిలిచి నా గొంతు పోయి మళ్ళా నేను బీర్ తాగుతాను. ఎక్స్ట్రాలు ఎందుకా? అయ్యా వానికి బీర్ తాగకుండా ఎందుకు వచ్చినావయ్యా? వస్తా, అది నా ఇష్టం. నీకు కావాల్సింది పైసలు, నాకు నేర్పాల్సింది కరాటే. సరే మరి నేర్పి. నీకెందుకు కరాటే నేర్పించుడు? నాకెందుకంటే నేను రోజు తాగేస్తున్నా. నేను వచ్చే వరకు నా పిల్లని తలుపు పెట్టుకుంటాను అంటాను. నాకు ఆ తలుపులు ఎంత గుద్దినా వాళ్ళగుతలేవు, వెళ్తలేవు. నేను ఆడ బయట దోమలలో సరిలా పండుకుంటాను. ఆగు. బామ్మ వస్తున్నది. తలుపులు వెళ్తలేవు. కరాట నేర్చుకోవాలి. ఇట్ట అన్నాలి నేను, ఇట్ట అన్నాలి నేను. తలుపుని అట్లా అంతే బేడం ఇట్లా వెళ్ళాలి. అట్లా వెళ్ళిపోయి దాన్ని ఒకటి గుద్దాలి ఇట్లా. అది కరాట నాకు నేర్పియాలి. అప్పుడు నా పిల్లం సంగతి చెప్తా నేను. అది రోజు నన్ను దోమలలో వండబెడుతుంది, తెలుసా నీకు? అందుకే నేర్పిస్తావా నువ్వు నేర్పియవా చెప్పు మాస్టర్. సరే నేర్పిస్తా కానీ నెలకు 3000. 3000 అయితేంది, 2000 అయితేంది. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న 3000 అయితేంది, 2000 అయితేంది. నువ్వు నేర్పి నాకు. నువ్వు సరే నీ పేరు చెప్పు. తాగుబోతు రవీందర్. సరే పైసలు పైసలు ఎంత? 3000. 3000 అయితేంది, 2000 అయితేంది, 500 అయితేందా? నువ్వు నేర్పి అంతే. 500 తీసుకో. 500 కాదు బాబు, 3000. 2-3 బీర్లు వస్తాయి నీకు. ఇంక ఇస్తున్నా. ఇంకా 500 ఎక్కువైనా మంచిదే. నువ్వు 500 తీసుకో. నువ్వు ఇంకా 500 తీసుకోవా. నీ 3000కి ఇంకా 500 ఎక్కువైనా మంచిగా ఇచ్చేది నా బాధ్యత. నువ్వు కానీ నేర్పు నాకు. తెత్తా, నువ్వు తెత్తనే నేర్పి, తేకుండా నేర్పియకు. ఇది ఇక్కడనే ఉంటది, తాగుతా ఉంటా. నువ్వు నేర్పి. నేర్పియరాదు, అది పక్కన పెట్టు. నేర్పి. చెప్పు. ఎట్లా ఇట్లా గిట్లా నోసాను. బోసి గట్ల కాదు బాబు, గిట్లా. ఇట్లా గట్ల కాదు బాబు, ఇంకెట్లా? గిట్లా అంగే పోసాను. బోసి తర్వాత ఇగో గిట్లా మెడల్ని గిట్లా గిట్లా దూబాయి తందాగు, దూబాయి తందాగు. అమ్మా ఘోరం కష్టం అవుతుంది. చెప్పు. ఇట్లా 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 బాబు, అట్లా దింపుడు కాదు, గిట్లా ఇట్లా ఇట్లా. నువ్వు అనుకున్నా అదే తిరుగుతుంది. చెప్పు. గిట్లా 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 గిట్లా. బాబు ఇక అయిపోయింది. గిట్లా అని గిట్లాను. గ్యాస్ గాలి మస్తు వెళ్ళిపోయింది. బాబు చెప్పు. ఇగో నీకు నీకు డోర్ ఇరగొట్టుడు కాబట్టి తన్ను నేర్పిస్తావు. గిట్లా అని కాలు వెనకకై గిట్టు కాలు వెనకకై. ఇగో గిట్లా అని అన్నాలి. బాబు కాలు ఇరిగిందిరా నాయనా. బాబు దెబ్బతలేదు, కాలు ఇరిగిందిరా నాయనా. కాలు ఇరిగిందా? అమ్మా అయ్యా కొట్టుకున్నాడు. బాబు హాస్పిటల్ తీసుకోవద్దులే బాబు.
కాలు నాకు వచ్చిన గిరాక్ మొత్తం నీ ఒక్కనికి అయ్యేటట్టున్నది. లేవత్తలేదు. మెల్లదే కొంచెం ఎందుకు పడ్డావు బాబు? నా బీరు టానిక్ అమ్మా. మళ్ళీ మీరెందుకు బాబు ఆటోలో తీసుకోవద్దురే? అమ్మో నాకు కొంచెం బీరు తాగుతానే. అయ్యో నొప్పి బాగున్నది. ఎందుకు బాబు నువ్వు అట్లా? అమ్మా ఓ లేబు. అబ్బో, లే బాబు. అమ్మో లేవత్తలేదు. అబ్బా, లే బాబు. అబ్బో, అయ్యా. అబ్బో అమ్మా మెల్ల హాస్పిటల్ తీసుకోవద్దులే. నా పిల్లని కొడదామని నేను అత్త నేర్చుకొని నా కాలే ఇరిగిపోయింది. నేటి పోకుండా అయినా అమ్మా అయ్యా.